పేదలకు ఇళ్లు నిర్మించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, నాణ్యత లోపాలు ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు, నిమ్మశెట్టి విజయ్, నీలం శేఖర్, మారం కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో నిర్లక్ష్యం, నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఆరంభమైన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో జరిగినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బస్ డిపో సమీపంలో గత ప్రభుత్వం 144 మందికి ఇళ్లు కేటాయించగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఆ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లు పేరుతో కేవలం తమ అనుచరులకు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. అర్హత గల పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారుల నిర్లక్ష్యం వల్ల పలు ఇళ్లు అసంపూర్తిగా ఉండి ప్రమాదాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. కూలితే కేసీఆర్ పేరు, నిలిస్తే ఇందిరమ్మ పేరు ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలతో ఆటలాడొద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్, ముద్రకోల వెంకన్న, నాయకులు వాసాల శ్రీనివాస్, అంజద్ పాషా, ఉమర్ సత్యనారాయణ రెడ్డి, మంత సందీప్, దమ్మా భాస్కర్, రాకేష్, రఫీక్, షాహిద్, అసద్, మేడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వనకస్తానే కట్టడం జరిగింది. అది ఓన్లీ నల్లరాగడి భూమి కాబట్టి ఆ భూమి అక్కడ ఉన్న ఫ్లోరింగ్ కుంగుతుంది కాబట్టి ఆ విధంగా జరిగింది అక్కడ. కానీ నాసిరకం కట్టడంతో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అవి కట్టినే కేసీఆర్. మీరు ఇచ్చేది మా భూములు, మా ప్రభుత్వం కట్టిన భూములు. ఇప్పుడు మీరు దయచేసి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేరు. కట్టిన వాటిని షో చేసి ఇస్తున్నారు. మా ప్రభుత్వం మొత్తం పూర్తయినాక ఒక పండుగ వాతావరణంలోకి ఇద్దాం అనుకున్నారు. మీరు అట్టి ఎలక్షన్ స్టంట్లో ఇవ్వడం జరిగింది. అది నాసిరకం కట్టడం కాదు, చాలా బ్రాండెడ్గా కట్టిరు. ఒక భీమ్ కాడ గుంగలేదు, అక్కడ ఓన్లీ ఫుట్టింగ్ కాడ. కావాలంటే విజువల్స్ మళ్ళీ మేము పరిశీలిస్తాం. దయచేసి నాసిరకం కట్టడం కాదని తెలియజేస్తున్నాము. గౌరవ శాసనసభ్యులు మరి గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే బస్ డిపో వద్ద నిర్మాణంలో అయిపోయినాయో అక్కడికి వెళ్ళి కేవలం ఫ్లోరింగ్ మరి అప్పుడు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమై వదిలేసి ఉన్న ఫ్లోరింగ్ వద్ద వెళ్ళి మరి అది వీరు అంతమంది వెళ్ళి నిలబడి చూస్తున్నాం. దాని ముందు చూస్తే ఇదివరకే కుంగిపోయి ఉన్నది. మళ్ళా అక్కడ కావాలన్నా అసలు వీళ్ళకి తెలుసా తెలియదా, ఆ అధికారులు చెప్పిరా మాకు తెలియదు, కానీ కుంగిపోయిన వద్ద నిలబడి మళ్ళీ కుంగిపోయిన దాన్ని ఈ యొక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ ఆలోచన విధానం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కట్టేయలేదు, సచ్చేయలేదు, కానీ మీరు అక్కడికి వెళ్ళి కేసీఆర్ని బదనం చేసి కాళేశ్వరంలో ఇట్లా బదనం చేసి అధికారులకు వచ్చిరో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో మరి అందరినీ వాళ్ళని మాయ చేసి అబద్ధాలతోని నమ్మించి మళ్ళా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప ఏమాత్రం నిజం కాదు. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వ సొమ్ముతో గట్టి చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి చౌకబారు మాటలు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడడం నిజంగా బాధాకరం అని చెప్పి మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. వేములవాడ ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారు మరియు కలెక్టర్ గారు నందికామన్ దగ్గర ఉన్న భారతపురంలో డబుల్ బెడ్రూమ్లను సందర్శనలో భాగంగా అక్కడికి పోయినాక ఆ లోపలున్న ఆ బెడ్డు కుంగిపోవడం జరిగింది. అయితే అది ఇంకా ఇప్పటి వరకు కంప్లీట్ పూర్తి కానటువంటి బెడ్ అది సరిచూసుకోకుండా మీరు పోవడం జరిగింది. ఎందుకంటే అది గత 6 సంవత్సరాల కింద ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి కంప్లీట్ కాలేదు. ఇంకా అది రాగడి మట్టి, దానికి కారణం కూడా అది ఇంకా ఆల్రెడీ బ్లడ్ ఫ్లోరింగ్ చేయలేని పని. అది మీరు ఆర్ఎండ్బి అధికారులను తెలుసుకోవచ్చు, అది ఆర్ఎండ్బిఆర్ల పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి తెలుసుకోవచ్చు. మీరు మీడియా మిత్రులు కూడా వివరణ తెలుసుకోవచ్చు. ఇక మీదట లబ్ధిదారులకు అందజేసేటప్పటికైనా కానీ మీరు దాన్ని కంప్లీట్ పూర్తి చేసి అందజేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇవ్వాలని కోరుకుంటూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, మరి కొంతమంది నాయకులు తిప్పాపూర్లోని డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన కార్యక్రమంలో పోవడం జరిగింది. మరి అక్కడికి పోయిన క్రమంలో వారు ఆ పరిశీలనకు ఎందుకు పోయారంటే నిన్నటి రోజున వారి షెడ్యూల్లో చూస్తే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం వెళ్తున్నామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. మరి పోయిన క్రమంలో వారు చూసిన క్రమంలో వాస్తవంగా కలెక్టర్ గారిని అక్కడ తీసుకుపోవడం క్రమం ఏముందంటే అక్కడ ఫ్లోరింగ్ కానీ ఇతరత కొన్ని ఏళ్ల కింద కట్టినాయి, అక్కడ ఖరాబ్ అయిందనే ఉద్దేశంతోనే వారిని తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారిని. ఆ కలెక్టర్ గారిని తీసుకెళ్లే క్రమంలో ఈ పేపర్ వాళ్ళ సాక్ష్యం రేపు పొద్దున ఏది జరిగినా మీరే బాధ్యులవుతారు.
ఇప్పటికైనా అక్కడ ఉన్న లోటుపాట్లు గ్రహించాలి. మరి వల్ల అక్కడ ఎక్కడ ఏ లోటుపాటు జరిగినా ఇన్ ఫ్యూచర్లో కేసీఆర్ కట్టింది కాదంటాం. ఇప్పటి మేము సగం కట్టినాం, మీరు సగం కడుతురు. ఆ సగానికి కాదు, మొత్తం బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి అలా రానున్న కాలంలో ఏ ప్రమాదాలు జరిగినా మాత్రం మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మా తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మరి ఉద్యమాలకు సైతం సిద్ధం. మరి ఇలా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా మన నిజమైన లబ్ధిదారులందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు విషయంలో కావచ్చు, మరి ఖాళీ స్థలాల విషయంలో కావచ్చు, ఇల్లు లేని వాళ్ళ పేదలకు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఒక పొరపాటు వేసినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ వెంబడాడ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చిన మా గౌరవ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం.